పద్మావతి అయితే కిచెన్లోనికి వెళ్ళి విక్రమాదిత్యకి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెడుతుంది. ఇక అన్ని వంటలు పద్మావతి స్వయంగా తన చేతులతో వండి పెడుతూ ఉంటే అది చూసి అను అయితే ఏంది అమ్మి ఇది, ఈరోజు నువ్వు వంట చేస్తున్నావేంటి, అయినా ఇన్ని వెరైటీలు ఏంటమ్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విన్న పద్మావతి అయితే ఈరోజు నేను విక్రమాదిత్య గారికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతున్నాను అని చెప్పి పద్మావతి అయితే వాళ్ళ అక్కతో అంటుంది. అవునా, ఎందుకు, ఎవరి కోసం? విక్రమాదిత్య బావగారి కోసమా? బావగారికి నీకు ఏంటే ఈ మధ్య ఎన్నాళ్ళు నిప్పు నీరులా ఉండేవారు, ఇప్పుడు పాల నీళ్ళల్లా కలిసిపోయారేంటే, అసలు ఏం జరిగింది అని చెప్పి అను పద్మావతిని అడుగుతూ ఉంటుంది. దానికి పద్మావతి అది మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధమేనే, ఎన్నాళ్ళు అపార్థాలు తొలగి ఇప్పుడు మా ఇద్దరం ఒక్కటయ్యాం. విక్రమాదిత్య గారు వచ్చినట్టుగా ఉన్నారు, పద వెళ్ళి చూసి వద్దాం, అలాగే అరవింద గారు కూడా వచ్చేసి ఉంటారు అని చెప్పి అను ఆర్య ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ బయట కారుని చూసి వెళ్తారు. ఇక అక్కడ చూసేసరికి విక్కీ అక్కడ మాత్రమే వస్తాడు. అది చూసి పద్మావతి షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.